పోసాని విషయంలో ఇంకా వైసీపీ డ్రామాలు ఆడుతుందా? ఎందుకు అంటే ప్రతి తరహాలోనూ అంటే ఎక్కడ ఎవరన్నా రాజకీయ నాయకుడు అరెస్ట్ అయినా, ఆ పార్టీ తరహాకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయినా ఎందుకు సోషల్ మీడియాలో కానీ పబ్లిక్ లో కానీ ఒక విపరీతమైన సింపతి కొట్టాలన్నా, లేకపోతే వాళ్ళు కాపాడుకోవాలన్నా ఈ డ్రామాలు దేనికి? అంటే ఇప్పుడు వైసీపీ పార్టీ అన్నట్లు అంటే ఆల్మోస్ట్ డెడ్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది అనమాట. అంటే ఇంకా పార్టీ ఉంటుందా లేదనే అనుమానం కూడా ఆ పార్టీ వాళ్ళకి కలుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఆ పార్టీని పునరుద్ధరించుకోవడానికి, ఇంకా బలాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి మాత్రం ఏ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వట్లేదు. సో ఆ ప్లాన్లు వర్కౌట్ అవ్వడం విషయం పక్కన పెడితే, వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరుగా వాళ్ళ మీద ఉన్న కేసులు కానీ, వాళ్ళు ఎలాంటి అక్రమాలు చేశారు, ఎలాంటి అన్యాయాలు చేశారు, ప్రతి ఒక్కటి కూడా బయటికి వస్తున్నాయి. సో ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళి ఈయన అక్కడ సినిమా రంగంలో మంచి పేరున్నప్పటికీ ఎప్పుడైతే వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడో అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరిని, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎన్నో పచ్చి బూతులు మాట్లాడి అక్రమ సంబంధాలు కూడా అంటగట్టిన వ్యక్తి ఈయన. అయితే ఈయన నోరు తెరిస్తే డ్రైనేజ్ అనే విధంగా ప్రతి ఒక్క సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గానీ ఆయన అరెస్ట్ చేయడం కానీ ఇదంతా కూడా జరిగిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ వైసీపీకి సంబంధించి ఇంకా డ్రామాలు ఎందుకు ఆడుతున్నారో, మీకు సంబంధించిన అన్ని నిజాలు కూడా బయటకు వచ్చాయి, జనాలందరూ కూడా చూస్తున్నారు, అవి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు అరెస్ట్ కూడా అయ్యారు. అయినప్పటికీ కూడా ఇంకా డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు అంటే, వైసీపీకి సంబంధించిన కొంతమంది వచ్చి ఇక్కడ పోసాని కృష్ణమురళి జైల్లో కలిసిన తర్వాత అంటే ఆయన ఈ ప్లాన్ ఇచ్చాడు, నువ్వు నాకు గుండె నొప్పి వచ్చిందని ఈ విధంగా డ్రామా ఆడు, అప్పుడు జైల్లో కాకుండా నువ్వు హాస్పిటల్లో ఉంటావు కదా, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అనే విధంగా ఒక వ్యక్తి వచ్చి ఈయనకి ఆ సపోర్ట్ ఇచ్చిన తర్వాత వెంటనే ఈయన స్టార్ట్ చేసేసాడు. సో ఈ విధంగా డ్రామాలు ఎందుకో, నీకు హెల్త్ బాగానే ఉందని అందరికీ తెలిసిందే. ఇక్కడ హైదరాబాద్కి వచ్చి నిన్న అరెస్ట్ చేసినప్పుడు కూడా నాకు ఫీవర్ ఉంది, హెల్త్ బాగాలేదని చెప్పినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి హెల్త్ పరీక్షలు చేయించిన తర్వాత ఎలాంటి మీకు ఇబ్బందులు లేవు, ఎలాంటి ప్రాబ్లం లేదని క్లియర్గా అర్థమైపోయింది. సో అయినప్పటికీ కూడా మీరు ఈ విధంగా డ్రామాలు ఎందుకు చేస్తున్నారు? దీనిలో లాయర్ల ఐడియాలజీ అంటారా, లేదంటే వైసీపీ పార్టీ పెద్ద నాయకుల హస్తం ఉందంటారా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హస్తం కూడా ఇందులో ఉంటది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కదా వీళ్ళందరూ కూడా చేసేది. ఇప్పుడు పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఎందుకు ఈయన తరపున వాదిస్తున్నాడంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఆదేశాలు ఇచ్చాడు, ఈయన వచ్చి ఇక్కడ వాదిస్తున్నాడు. ఆయన బెయిల్ తీసుకురావడానికి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఇక్కడ కోర్టు నుంచి మాత్రం బెయిల్ ఈయనకు రాలేదు. ఎందుకంటే ఈయన దేశవ్యాప్తంగా 17 కేసులు ఈయన మీద నమోదయ్యాయి, అందులో నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి. సో నాన్ బెయిలబుల్ కేసులు ఉన్నప్పుడు ఖచ్చితంగా బెయిల్ అనేది రాదు. మరి గుండె జబ్బు వచ్చింది నాకు, అది ఉంది, ఇది ఉంది, ఆస్తమా ఉంది, రకరకాల రీజన్స్ చెప్పినప్పటికీ కూడా హెల్త్ పరీక్షలు చేసినప్పుడు ఖచ్చితంగా అందులో మాత్రం ఏ ప్రాబ్లం కూడా లేదని తేలిపోయింది. మరి ఇలాంటివన్నీ కూడా మీ తప్పులు 100% జనాల ముందు కూడా కనిపిస్తున్నప్పటికీ ఇంకా డ్రామాలు ఎందుకు ఆడుతున్నారు? మీ డ్రామాలకి చెక్ పాయింట్ మీరే ఇంకా తెలుసుకోవాలి. ఇంకా కూడా మీ గురించి మీరు తెలుసుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మోచేతి నీళ్లు తాగి ఆయన బెనిఫిట్ పొందడానికి మీరు ఇలాంటి ఎన్నో తప్పులు చేశారు. ఆ తప్పులు ఇప్పటికైనా తెలుసుకోకపోతే మీరు ఇబ్బంది పడిందే కాకుండా మీ ఫ్యామిలీ సభ్యులందరినీ కూడా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఏమొచ్చింది, ఆయన మాట్లాడినేదో 3 లక్షల కోసమని ఈ విధంగా మీరు మాట్లాడిన వ్యక్తి మీ సినిమా రంగంలో కానీ ఒక మంచి పేరు పోయింది, మనశ్శాంతి లేకుండా ఎప్పటికీ కూడా లైఫ్ లాంగ్ ఈ మార్క్ అనేది ఉండిపోతుంది. సో మరి ఇప్పటికైనా మారాలనే విధంగా చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. చూద్దాం మరి పోసాని విషయంలో ఇంకా ఏం జరుగుతుంది ఏంటి అని.